కి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ రోజు మనం ఇదే డిబేట్ పాయింట్గా కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా డిబేట్లో ఈరోజు పాల్గొన్నారు ఏవీపీ నుంచి రాష్ట్ర స్టేట్ జనరల్ సెక్రటరీ సురేష్ గారు మనతో ఉన్నారు. అదేవిధంగా మనం బీజేవైఎం నుంచి చూసుకుంటే దుర్గాప్రసాద్ గారు స్పోక్స్ పర్సన్ మనతో ఈరోజు డిబేట్లో ఉన్నారు. దాంతోపాటుగా బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి కరీంనగర్ పట్టణ విద్యార్థి విభాగ అధ్యక్షులు హఫీద్ గారు కూడా మనతో ఈరోజు మన డిబేట్లో పాల్గొన్నారు. సో మొత్తంగా ఫస్ట్ ముందుగా ఏబీపీ నుంచి మొదలు పెడదాం. సురేష్ గారు, ఈరోజు మనం 10th పేపర్ లీకేజ్ అనేది కొంత చర్చగా చూస్తూ ఉన్నాము. సో నిన్న మొన్న టీఎస్పీఎస్సీ లీకేజ్ అనేది కొంత ఇష్యూ ఓరియంటెడ్గా వెళ్ళింది. సో అట్లాంటి ఇష్యూస్లోనే ఈరోజు ముందుగా వస్తున్నటువంటి ఇప్పుడిప్పుడే ఎగ్జామ్స్లో బోర్డు ఎగ్జామ్ అంటే ఎట్లుంటుంది అనేది చూస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి పేపరు కేవలం ఎగ్జామ్ స్టార్ట్ అయినటువంటి హాఫ్ అన్ అవర్నే లీక్ కావడం, దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు జరిగినట్టు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ యొక్క ఘటన మరొక ముందే అది సంచలనం సృష్టించి దానిపైన దర్యాప్తు కొనసాగిస్తున్న సందర్భంలోనే దానివైపున ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంది. అదేవిధంగా నిన్న నుండి ప్రారంభమైనటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులు ఏదైతే ఫస్ట్ సారిగా ఏదైతే ఎస్ఎస్సిగా మనం కూడా ఎగ్జామ్స్ రాసి వచ్చామన్నా, ఎస్ఎస్సి ఎగ్జామ్ ఎవరైతే రాసి ఉన్నారో వాళ్ళు మేము మొట్టమొదటి బోర్డు ఎగ్జామ్ రాస్తున్నాము, వాళ్ళ దాంట్లో ఆనందం ఉంటుంది. అదేవిధంగా చాలా జాగ్రత్తతోటి చదివి ఎంతో ఆతృతతోటి చదివి ఎగ్జామ్స్ని రాస్తున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ని ఈరోజు ఫస్ట్ రోజే ఏదైతే వికారాబాద్ జిల్లాలో వాట్సాప్లో షేర్ చేయడం, అక్కడ లీక్లకు పాల్పడడం జరిగింది. అంటే ఒక విద్యార్థి చిన్నతనంలో రాయవలసినటువంటి బోర్డు ఎగ్జామ్ని తెలంగాణ రాష్ట్రంలో లీకులు చేస్తున్నారంటే ఆ విద్యార్థి రేపు ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా, యూనివర్సిటీ చదువులు చదివి రేపు ఉద్యోగానికి చదువులు చదివిన తర్వాత కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ గవర్నమెంట్లు మైన ఎటువంటి నమ్మకం లేకుండా ఆ విద్యార్థికి ఇప్పటి నుంచే ఒక విధంగా మానసికంగా ఆ విధంగా వాళ్ళ మెదడులో విషబీజాన్ని నాటే ప్రయత్నం ఏదైతే ఈ తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది. తెలంగాణ గవర్నమెంట్లో నుండి విద్యాశాఖ అంతా కూడా ఏం చేసినారంటే స్టార్టింగ్లో ఏదైతే ఒక్క నిమిషం ఆలస్యం అయితే మేము ఎగ్జామ్ హాల్కు అనుమతించమని చెప్పేసి రకరకాల నిబంధనలు పెట్టినప్పుడు అసలు ఈ సెల్ ఫోన్స్ అనేది ఉపాధ్యాయులు అయితే ఇన్విజిలేటర్కి సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ అనేది వాళ్ళ దాంట్లో అయితే ఎగ్జామ్ హాల్లోకి ఏ విధంగా వెళ్ళాయనేది మొట్టమొదటి క్వశ్చన్. అదేవిధంగా ఎగ్జామ్ హాల్లోకి జస్ట్ పెన్ను తీసుకొని మాత్రమే వెళ్లాల్సినటువంటి ఇన్విజిలేటర్లు ఈరోజు ఏదైతే ఫోన్లు తీసుకొని వెళ్ళారంటే దీని వెనకాల ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ మేనేజ్మెంట్స్ కావచ్చు, లోకల్ ఉన్నటువంటి ఏదైతే పెద్ద పెద్ద వికారాబాద్ కేంద్రం కావచ్చు, ఈరోజు లీక్ అయినటువంటి వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్లో ఆన్సర్ షీట్ మిస్ కావడం జరిగింది. ఈ విధంగా జరుగుతున్నాయంటే ఈ కేంద్రంలో ఏదైతే బడా స్కూల్స్ ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ యొక్క హస్తం ఉందా, లేదా ఎవరైనా కావాలని ఉపాధ్యాయులు ఏదైనా విద్యార్థులకు కావాలని పక్కుదోవ పట్టించడమా, లేకుంటే ఏదైతే పైసలకు ఇట్లా ఆశ చూపి ఈరోజు చదువు రాని విద్యార్థులు కొంతమంది వెనుకబడుతనం ఉంటుంది, వాళ్లకు ఏదైనా ముడుపులు తీసుకొని వాళ్ళకు అందించే ప్రయత్నం చేశారా అనేది దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సిన సమయం ఉన్నది. నిన్న జరిగినటువంటి ఇప్పటివరకు కూడా దానిపైన ఏదో కలెక్టర్లు వెంటనే మీరు దర్యాప్తు జరపాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వచ్చారు, కానీ అది సక్రమంగా దొరికినా కానీ అక్కడ న్యూలేటర్స్ ఏదైతే వాళ్ళ పేర్లతో సహా బయటికి వచ్చినా కానీ వాటిపైన ఏదో పూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారే తప్ప వాళ్ళపైన ఇప్పటివరకు పకడ్బందీగా ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం ఇప్పటివరకు చర్యలు తీసుకోవడంలో గవర్నమెంట్ అనేది విఫలమైంది. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి అసలు ఉన్నదా? తెలంగాణ ప్రభుత్వంలో యంత్రాంగం అనేది పనిచేస్తుందా అని ఏబీపీ సందర్భంగా అడగదలుచుకుంది. అమ్మ న్యూస్ మాధ్యమంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడగదలుచుకుంది ఏంటంటే ఈ యంత్రాంగం అనేది అయ్యా కేసీఆర్ మీ యొక్క ప్రభుత్వం చేస్తుందా? మీ యొక్క విద్యాశాఖ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా? మొన్నటికి మొన్న మనం చూశామన్నా గ్యాస్ ధర 10, 20, 100 ఎంత పెరిగినా గ్యాస్ ధర పెరిగిందని రోడ్డు మీద ఎక్కినటువంటి విద్యాశాఖ మంత్రి ఈరోజు ఎస్ఎస్సి విద్యార్థుల ఏదైతే వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించే ఎగ్జాము, వాళ్ళకు పై చదువులను వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి ఎగ్జామ్స్ యొక్క పేపర్ లీక్ అయితే ఒక్క మాట మాట్లాడకపోవడం అంటే ఈ విద్యాశాఖ మంత్రి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుందని ఏబీపీ సందర్భంగా తెలియజేస్తుంది. కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు మీరు పక్క శాఖల విషయాలను పట్టించుకోవడం మానేసి దయచేసి విద్యలో ఉన్నటువంటి విషయాలను, విద్యాశాఖలో ఉన్నటువంటి విషయాలను మీరు సమగ్రమైనటువంటి ఏదైతే అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.